బాబురావు ఎక్కడి నుంచి వచ్చావు? రెడ్డిపాలెం అండి. మీ నర్సరీ పేరు? శివమారుతి నర్సరీ. మీ పేరు? బాబురావు, కొండారెడ్డి బాబురావు. వెరైటీ పేరు ఏం పేరు? ఏంజిల్, ప్రజ్వల్ సీడ్స్ వారి ఏంజిల్. ఎలా ఉంది వెరైటీ? కాపు చిక్కగా ఉంది. కోత కూలి 7 మందితో కోస్తారు క్వింటాల్కి. కింద నుంచి పై దాకా ఒకటే కాపు. మంచి సైజు ఉంది, రంగు ఉంది, కాయ బాగుందండి. రైతులు నాటుకొని పంట పండించుకోవడానికి బాగా అవైలబుల్ గా ఉంది. ఇందులో ఎవరి నుంచి వచ్చావు? మర్రిపాలెం. నీ పేరు? ఇంద్రసేనారెడ్డి. ఎలా ఉంది నర్సరీ పేరు? వేణుగోపాల స్వామి నర్సరీ. ఎలా ఉంది వెరైటీ? ఎలా ఉంది? బాగుందన్న. ఏ వెరైటీ చూస్తున్నావు? ఇది ఏంజల్, ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళు. ఏంజిల్ కాపు ఎలా ఉంది? బాగుందన్న, చిక్కదనం కాపు. రాము గారు ఎక్కడ చూచారు? దుర్గి అండి, సాయి విఘ్నేశ్వర నర్సరీ. ఈ వెరైటీ వేసుకోవడానికి చూడడానికి మాత్రం పైన కాపే కనపడదు. ఒక్కసారి చూస్తే కాయలు చాలా చిక్కదనంగా, ఎవరికైనా అందుబాటులో వేసుకోవడానికి ఎర్లీ క్రాప్ అండి ఇది. బేరింగ్ బాగుంది, చిక్కదనం బాగుంది, ఫ్లవరింగ్ కూడా ఎమ్మటే కాయ ఫ్రూట్ ఈజీగా అవుతుంది. తాలుకాయ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ. మీరు గమనించండి, కింద ఆల్మోస్ట్ పండిపోయింది. 80% కాయ పండిపోయినా కానీ మనకి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. అది గమనించండి. అన్న భాస్కర్ రెడ్డి అన్న. నా పేరు భాస్కర్ రెడ్డి, నాది రెడ్డిపాలెం నర్సరీ. ఏంజిల్ ఎత్తనం, ప్రతి రైతు వేసుకోదగ్గ ఎత్తనం. కాపు ఎలా ఉంది? చిక్కటి కాపు, చిక్కన కాపు. రంగు ఎలా ఉందన్న? రంగు బాగా రెడ్ బాగుంది. మంచి రంగు, మంచి థమ్స్అప్ కలర్. మార్కెట్ కూడా అనుకూలంగా రేటు పడుద్ది. మంచి రేట్లు పడతాయి. రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.